తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం చోటు చేసుకుంది. లైవ్ ద్వారా చూద్దాం. ఉన్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో సమయం ఇవ్వకుండా మీరు సభ్యుల నుంచి మరి ఏ రకంగా చర్చ చేయగలుగుతారో మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మరి దీంట్లో పారా 1లో మీరు ప్రభుత్వానికి నిబద్ధత ఉందని పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష. నిబద్ధత అంటే మరి 6 గ్యారెంటీలకు మీరు ఆ రోజు చట్టసభలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి అనౌన్స్ చేశారు. మరి ఇప్పటి వరకు దానికి చట్టబద్ధత ఎందుకు ఇవ్వలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు గెలిచిన వెంటనే మొదటి సంతకం కూడా మరి 6 గ్యారెంటీల మీద సంతకం చేశారు. దాని తర్వాత క్యాబినెట్లో కూడా వారు నిర్ణయం తీసుకున్నట్టుగా మరి మీడియాలో వచ్చింది. దాని తర్వాత మరి చట్టసభలో మీరు మాట్లాడిన తర్వాత కూడా వాటికి చట్టబద్ధత ఇవ్వకపోవడం మరి ఇదేనా మీ నిబద్ధత అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. మరి గవర్నర్ ప్రసంగంలో ప్రజలు కలలు కైనటువంటి అభివృద్ధికి అవకాశాలు చేకూర్చే నిబద్ధత ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకున్నారు అధ్యక్ష. మరి ఇలాంటి చెప్పుకున్నటువంటి మరి ఈ ప్రసంగంలో 420 హామీల సంగతి ఎక్కడా చర్చించలేదు అధ్యక్ష. మీరు చేస్తామన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి మీరు ఇస్తామన్నటువంటి అనేకమైనటువంటి అంశాల మీద ఇచ్చినటువంటి హామీల మీద ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. మరి ఇదేనా మీకున్నటువంటి నిబద్ధత అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం మొత్తం అందరినీ కూడా నిరాశపరిచింది అధ్యక్ష. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ అంశంలో కూడా మీరు ఎక్కడ కూడా ప్రసంగంలో మరి పెట్టకుండా కేవలం ఇది ఒక డాక్యుమెంటరీ లాగా మీరు దీన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. ఎక్కడ కూడా దీంట్లోపల ఒక ఆత్మ అనేది కనపడలేదు అధ్యక్ష. కేవలం మీద ఒకటి స్క్రిప్ట్ రాసుకొచ్చి చదివించినట్టుగా ఉంది కానీ ఎక్కడ కూడా దీనిలో మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలను ఎక్కడ చర్చకు రాకుండా మీరు దీంట్లో మీరు దాటవేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం పేరుతో ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అధికారం వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అంశాల మీద కూడా ఎక్కడ కూడా చర్చకు రాకపోవడం చాలా బాధగా ఉంది అధ్యక్ష. మరి పురోగమనం సుపరిపాలన ఎక్కడ మచ్చుకైనా కానరాలేదు అధ్యక్ష. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం పారా 2లో చాలా స్పష్టంగా తెలంగాణ పురోగమిస్తుంది అని చెప్పుకున్నారు. మరి ఏ రంగంలో పురోగమిస్తుందో మరి మంత్రులన్నా చెప్పాలి, మరి ముఖ్యమంత్రి గారన్నా చెప్పాలి అధ్యక్ష. ఎక్కడ కూడా పురోగమనం అనేది లేదు. మీరు కేవలం మాటలకు మీరు చెప్పేటువంటి స్క్రిప్ట్లో మాత్రమే రాసుకున్నారు తప్ప పురోగమనం అనేది ఎక్కడ కనబడడం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అప్పులు చేయడంలో మీరు పురోగమనం ఇచ్చినారనేది వాస్తవం అధ్యక్ష. కేవలం అప్పులు చేయడానికి మాత్రమే పురోగమనం కనిపిస్తూ ఉన్నది కానీ అభివృద్ధిలో ఎక్కడ పురోగమనం లేదనేది చాలా స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. ఇది కేవలం మరి అప్పులు చేయడం కోసమే ఈ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా కేవలం ఒక సంవత్సరంలోనే 1,52,000 కోట్ల అప్పులు తీసుకొచ్చేసి పురోగమిస్తుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి కనబడతలేదు అధ్యక్ష. మరి ఎక్కడైనా సరే మీరు గ్రామాలు పట్టణాలు ఎన్నిక అయిపోయి వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలు పెట్టకుండా ఎక్కడ కూడా లోకల్ బాడీస్ లేకుండా ఈరోజు పురోగమనం అని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కనీసం ఎన్నికలు చేసి మరి వారిని అక్కడ ఉన్నటువంటి మరి లోకల్ బాడీ ఎన్నికలన్నా మీరు ఈరోజు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. అన్ని ఖాళీలుగా ఉండి ఈరోజు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అధ్యక్ష. అక్కడ రిప్రజెంటేషన్ లేక మరి అక్కడ సుపరిపాలన లేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ లేదు అధ్యక్ష. ప్రభుత్వం ఈరోజు ఇక గవర్నర్ ప్రసంగంలో మాత్రమే అది కనపడతా ఉన్నది కానీ ఎక్కడ కూడా డైరెక్షన్ లేనటువంటి ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం పారా 4లో సంబంధిత వర్గాల అభిప్రాయాలతో విధానాల రూపకల్పన నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరమైన మార్గాన్ని నిర్ధారించిందని చెప్పుకున్నారు. ఏది ఆ స్థిరమైన మార్గం? ఆ స్థిరమైన మార్గం అంటే ఏందో మరి మంత్రులకన్నా అర్థమైందో మరి మంత్రులను ఒకసారి ఆలోచన చేసి చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి స్థిరమైన ఇలాంటి మాటలైతే పునాదులు పిల్లర్లను పటిష్టపరచడం, సంబంధిత అభివృద్ధి, వినూత్నమైనటువంటి స్థిరమైనటువంటి పురోగతి అంటూ పదాల గారడి బాగా చేసిండ్రు తప్ప ఎక్కడ కూడా ఆచరణలో కనబడడం లేదు అధ్యక్ష. మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఏది ఆ స్థిరమైన మార్గం? ఆ స్థిరమైన మార్గం అంటే మరి ఏందో ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది. ఇక్కడ రైతులు, యువత, మహిళలు, కార్మికుల అభిప్రాయాలు ఏ అంశంలో తీసుకున్నారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అధ్యక్ష ఒక లెక్క చూస్తే కడుపు దరక్కపోతుంది అధ్యక్ష. 1956 నుంచి 52 నుంచి మొన్నటి వరకు మొత్తం ఈ అసెంబ్లీలో ఎంతమంది మహిళా సోదరి మనులు మా బీసీ ఎమ్మెల్యేలు వచ్చారు తెలుసా అధ్యక్ష? 8 మంది.
ఆ 8 మందిలో 4 సార్లు మా అక్కనే. మిగతా వాళ్ళు 4 అధ్యక్ష. 68% మంత్రి పదవులు అప్పర్ కాస్ట్ అనుభవించింది అధ్యక్ష. ఈ లెక్కలు చూస్తూ ఉంటే బీసీలకు రాజకీయంగా జరిగినటువంటి అన్యాయాలు, ఉద్యోగపరంగా జరిగినటువంటి అన్యాయాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాన్ రెవెన్యూ ఐఏఎస్ క్యాడర్ని అప్గ్రేడ్ చేసినారు అధ్యక్ష. ఐఏఎస్లుగా మొత్తం 9 మందిని ఏమో చేసినట్టున్నారు అధ్యక్ష. ఒక్క బీసీ లీడర్ల. నేను మా మంత్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది ఎవరి మీదనో కోపం కాదు, ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే ఈ బాధ. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు పంచాయతీలు ఏం లేదు. ఒక్క కులగణన విషయంలో మాత్రమే నేను డిఫర్ చేస్తా ఉన్నా. ఇక్కడ గవర్నర్ గారు మాట్లాడిన ప్రసంగం కానీ లేకపోతే ఇంకోటి కానీ నేను అభ్యంతరాలు చెప్పను. ఇందులో ఉన్నటువంటి ఈ అంశం గురించే మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష మంత్రివర్గంలో ఇప్పటి వరకు 1956 నుంచి 2019 వరకు 888 మంత్రి పదవులు భర్తయినాయి అధ్యక్ష మొత్తం ఈ ప్రాంతం నుంచి. అందులో 543 మంత్రి పదవులు అగ్రవర్ణాలకి చెందినాయి అధ్యక్ష. ఎస్సీలకు 111 దక్కినాయి అధ్యక్ష. ఎస్టీలకు 22 దక్కినాయి. ఇక 888 మంత్రి పదవులలో ఏది 19 వరకే, ఇది మళ్ళీ 23 కాదు. బీసీ మంత్రులు అయ్యింది 212 మంది 888లో. అంటే ఇక్కడ వాస్తవానికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఈ లెక్కలు పక్కాగా వాటా పక్కాగా దక్కేది అనేది బీసీ ప్రజల అభిప్రాయం అధ్యక్ష. మా పొన్నం ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి అయితే ఇలా ఈ లెక్కలు ఇట్లుండయి. మా సురేఖక్క ముఖ్యమంత్రి అయితే ఇట్లా ఉండదు, లెక్క మారిపోతుంది. ఎవరు అడ్డం పడుతురు? మేమెందుకు అడ్డం పడతాం? మేమెందుకు అడ్డం? ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రిని చేయమని మొత్తం తెలంగాణ జనం అంతా గదిలో వస్తుంది. కానీ ఆ టాపిక్ ఎందుకులే, కానీ ఆ టాపిక్ వద్దులే, కానీ ఆ టాపిక్ వద్దు అధ్యక్ష. మంత్రివర్గంలో కూడా 28% మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అనుభవించారు అధ్యక్ష. 5% మంత్రి పదవులు వెలమలు అనుభవించారు అధ్యక్ష. కమ్మలు 13%, 3.5% క్షత్రియులు అనుభవించారు, 3.1% బ్రాహ్మణులు అనుభవించారు, 1.5% వైశ్యులు అనుభవించారు, 7% కాపులు అనుభవించారు. మొత్తం వీళ్ళు అప్పర్ కాస్ట్ అంతా కలిసి దాదాపు 61.1% పదవులను అనుభవించారు అధ్యక్ష, మంత్రి పదవులని. నన్ను ఎటు కలిపిన ఏం కాదు, నాది డ్యూయల్ సిమ్. రైట్గా 12.5% మంది ఎస్సీ మంత్రులు, 2.4% మంది ఎస్టీ మంత్రులు. ఇక మిగిలిన 23.2% అధ్యక్ష. 1931లో లెక్క తీసినా ఇదే శాతం ఉన్నది అధ్యక్ష. ఆ రోజు నుంచి వివక్ష కొనసాగుతూనే ఉంది. మరి ఈ వివక్ష పోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభాకు తగ్గట్టుగా వాటా రావాలి. నేను ఈ సభ నుంచి చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈడబ్ల్యూఎస్ కోటాకి నేను వ్యతిరేకం కాదు. అందులో ఉన్న పేదవానికి కరెక్ట్గా వాటా దక్కాలి. అందులో ఉన్న ఎంతమంది ఉన్నారో అంత వాటా దక్కాలి. కానీ అదనంగా ఇవ్వడం అనేది బీసీల తలలోంచి గుంజుకొని ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమమే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు, ఏమని, నేను ఎక్కడైనా చర్చకు సిద్ధమంటారు. ఇక మళ్ళీ అది చెప్పకుండా ఈ 42 మీద దృష్టి పెట్టండి. ఈ 42 కోసం మీరు సీరియస్గా ఎఫర్ట్ పెట్టండి. మేము పనిచేయడానికి, మేము కూడా మద్దతు చేయడానికి బీసీ సమాజం అంతా ఇలా మేము ముందు వరుసలో ఉంటాం. అలాగే అధ్యక్ష, ఇక కొన్ని అంశాలు అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలోంచి మహిళలు ఈ 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇట్లా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఒక టీవీ డిబేట్లో కూడా చెప్పిండు, మేము అనుకున్నామా ఉప్పర్ షేర్వాని అందరు పరేషాన్ అని చెప్తా ఉన్నాడు. ఇండియా టీవీ కాంక్లేవ్లో ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిండు. నిన్న సభలో కూడా మాట్లాడినట్టుండు సీఎం గారు.
నేనేమంటున్నా అధ్యక్ష, ఈ మాట మనం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్తే మన కోట్లు ఎద్దురా అధ్యక్ష, మన గెలవనిద్దురా? అప్పుడు తెలియదా మనకు? నేనేమంటున్నా అధ్యక్ష, ప్రజలు ఆశపడతారు అధ్యక్ష. పెడతా అంటే తీసుకుంటారు, కొడతా అంటే భయపడతారు అధ్యక్ష. ప్రజలకు మనం ప్రజలకు ఆశ పెట్టి మీకు అన్ని చేస్తామనేటువంటి ఆశ పెట్టి తీరా ఇవాళ మా దగ్గర ఏమీ లేదు, ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అంటే ఓట్లేసిన ప్రజలు ఎటు పోవాలి అధ్యక్ష? 14 నెలలు గడిచిపోయింది, ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండాలిగా అధ్యక్ష. ఈ బడ్జెట్ అయిపోయింది, మళ్ళా కొత్త బడ్జెట్ వచ్చింది. ఈసారైనా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నా, పోయినసారి 9,000 కోట్లు ఏదో బీసీల బడ్జెట్ అని పెట్టి ఎంతవరకు ఖర్చు పెట్టారో తెలియదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా, మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, బీసీల కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామని చెప్పి చెప్పుకున్నాం. ఇందులో ఈసారి 20,000 కోట్లు సాధించమని చెప్పి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ గురించి అధ్యక్ష, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో అధ్యక్ష బీసీలకు అనేకమైనటువంటి వరాలు ప్రకటించారు. 42% రిజర్వేషన్, ఇందులో కాంట్రాక్ట్లలో బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి టెండర్లలో బీసీ కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వానికి ఎందుకు కనిపిస్తలేరు? లేరా? ఉన్నారా? ఇక సప్లాన్ పెడతామని చెప్పారు అధ్యక్ష. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పారు. సప్లాన్ కాదు, కేటాయించిన నిధులే ఖర్చు పెట్టినట్టు కనిపించట్లేదు అధ్యక్ష. ఇక సపరేట్ ఎంబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీని తీసుకొస్తా ఉన్నారు. సరే, ఎంబీసీ అయినా బీసీ అయినా మా అన్ననే కాబట్టి మాకే ఇబ్బంది లేదు. ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష ప్రతి మండలంలో బీసీ గురుకుల పాఠశాల పెడతామని చెప్పారు. అదెటు పోయిందో? ఎలక్షన్లు ఏది సొసైటీలకు ఎలక్షన్లు కండక్ట్ చేసి 10 లక్షల రూపాయలు ప్రతి సొసైటీకి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. అలాగే ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకు తీసుకొస్తామని ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అధ్యక్ష. యాదవులకు, కుర్మలకు, గౌడ్లకు, మున్నూరు కాపులకు ఇట్లా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఆర్థిక స్వావలంబన తీసుకొస్తాం, వాళ్ళ యువతకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది అధ్యక్ష. పద్మశాలిలకైతే మెగా పవర్ లూమ్ క్లస్టర్లు జగిత్యాల, నారాయణపేటలో, భువనగిరిలో ఏర్పాటు చేస్తామని చెప్పినాం. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టుకుంటామని చెప్పినాం. ఈ సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడానికి, సర్వే సరిగా చేయడానికి ఖర్చు గదే అధ్యక్ష. కొత్తగా బడ్జెట్లు కేటాయించాల్సింది ఏమీ లేదు దాంట్లో. ఇక విశ్వకర్మలకైతే టూల్ కిట్లు ఇస్తామని చెప్పినాం. ఇవన్నీ బీసీ ప్రజలకు మనం హామీలు ఇచ్చి తీరా మన దగ్గర లేవు, మనది ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అని చేతులు లేవడితే బీసీ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా? ఇవాళ ప్రాజెక్టులకు అంచనాలు పెంచుకోవడానికి డబ్బులుంటాయి, ప్రాజెక్టులకు కట్టుకోవడానికి అంచనాలు పెంచుకోవడానికి డబ్బులుంటాయి. కానీ బీసీల దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఇవ్వడానికి ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అంటే ఎట్లా? గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ఎవరు రెడీ చేసిరో డాక్యుమెంట్ చాలా తెలివిగా రెడీ చేసిరు, ఎవరికి దొరకకుండా చిక్కకుండా మంచిగా రాసుకొచ్చిరు ఇలా. కానీ రేపు పొద్దున పెట్టేటువంటి బడ్జెట్లో కూడా గౌరవనీయులు మంత్రివర్యులు మా అక్కకు చెప్తా ఉన్నా, అక్క బీసీ మహిళలకు కూడా మహిళా కోటాలో వాటా దక్కాలే. ఇవాళ మన లెక్కలేందో తెలుస్తా ఉన్నటువంటి సందర్భంలో ఈ అంశంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలి. 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నప్పుడు అందులో ఎస్సీ మహిళలకు, ఎస్టీ మహిళకు ఉంది కానీ బీసీ మహిళకు లేదు. బీసీ మహిళకు కూడా 33% రిజర్వేషన్లో పక్కా వాటా రావాలని చెప్పి ఈ సభలు తీర్మానం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒకటైతే ఫైనల్ కంక్లూజన్ అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే, కుల సర్వే మా బీసీ వర్గాలను మెప్పించలేకపోయింది.
మా ముందున్నటువంటి 42% అనేటువంటి రిజర్వేషన్ అంశం ఇంకా సజీవంగా ఉంది కాబట్టి దానికోసమైనా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. మళ్ళా అక్కడికి పోయి ఊపర్ షేర్వాని అందరి పరిశాన్ అనకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రజలకు మరి ముఖ్యంగా బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలని తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయించేటువంటి కార్యక్రమంలో భాగంగా బీసీ వర్గాలుగా మేమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటాం. మేమంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ అవసరం పడ్డా మేమంతా తోడ్పాటును అందిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకేం పంచాయతీ లేదు, గొడవలేం లేవు. వచ్చిందల్లా కులగణన దగ్గరే లెక్కలు తక్కువ చూపడం వల్లనే వచ్చిందనేది వాళ్ళ పక్కాగా అర్థమవుతా ఉంది అధ్యక్ష. ఎన్నో రకాలుగా ఈ లెక్కలు తప్ప అనేది వాళ్ళ డాక్యుమెంట్ ద్వారా బయటపడ్డ తర్వాత కూడా వితండవాదం చేసి ఇంకా ఇవి కరెక్ట్ ఉన్నాయి, చర్చకి ఎవరు వచ్చినా సరైనటువంటి మాటలు ఇక బంద్ చేసి 42% మీద దృష్టి పెట్టమని రాష్ట్ర ప్రభుత్వానికి తమరి ద్వారా సూచన చేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు. ఒకసారి ఆలోచించినట్లయితే ఎప్పుడు నేను పాలమూరు బుద్ధుబిడ్డ అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మహబూబ్ నగర్ బుద్ధుబిడ్డ అని ఎందుకు చెప్పుకోడు అధ్యక్ష? పాలమూరు బుద్ధుబిడ్డగా చెప్పుకుంటాడు కదా. అటువంటి పాలమూరు పేరు మహబూబ్ నగర్గా ఉంటే మీరు మార్చాలన్న ఆలోచన ఎందుకు చేయడం లేదు ఒకసారి తెలియజేయాలి అధ్యక్ష. ముంబై ఇంతకుముందు బొంబాయిని ముంబైగా మార్చుకున్నాం అధ్యక్ష. చెన్నై ఉన్నటువంటి చెన్నైని మరి వాళ్ళు కూడా మరి పేరు మార్చుకున్నారు, ఒడిశాను మార్చుకున్నారు, మరి అనేకంగా కలకత్తాను కోల్కతాగా మార్చుకున్నారు, మరి ఈ రకంగా మరి మద్రాసును చెన్నైగా మార్చుకున్నారు. ఈ రకంగా అనేకంగా మరి అన్ని రాష్ట్రాలలో వారు పేర్లను పాత పేర్లు తెచ్చుకునే ప్రయత్నం చేసి వాళ్ళందరూ తెచ్చుకోగలిగినారు. కానీ కేవలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ పేర్లు మార్చే ధైర్యం మీకు లేదంటే మీరు కొంతమందికి భయపడతా ఉన్నారా? ఓటు బ్యాంక్ కోసం భయపడతా ఉన్నారా? లేకుంటే ఎంఐఎం పార్టీకి మీరు భయపడతా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ మీరు ఎందుకోసమని మరి ఈ పునరుజ్జీవనం విషయంలో మీరు ఎప్పుడైతే ప్రస్తావన చేసిర్రో మీరు ప్రస్తావన చేసినటువంటి ఈ అంశాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. పునరుజ్జీవనం ప్రస్తావన చేసినప్పుడు సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి ఎందుకు మాట్లాడలేదని మాత్రమే మేము మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మేము అనేకమైనటువంటి పేర్లు అధ్యక్ష. ఆదిలాబాద్ని ఎదులాపురంగా, నిజామాబాద్ ఇందూరుగా, జైరాబాద్ని పెద్దక్కలి, కరీంనగర్ ఎలగందులుగా, సికింద్రాబాద్ లష్కర్గా, మహబూబ్ నగర్ పాలమూరుగా, మహబూబాబాద్ను మనకోటగా ఉన్నటువంటి పేర్లు అధ్యక్ష. అవన్నీ పేర్లను మార్చుకున్న సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష తెలంగాణ సచివాలయ నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం అధ్యక్ష మరి అక్కడ ఉన్నటువంటి దాని స్ట్రక్చర్లో కూడా టూమ్స్ పెట్టేసి అక్కడ దాదాపుగా కొంతమందిని సంతోష పెట్టడానికి పెట్టినట్టుగానే కనపడ్డది తప్ప వాస్తవంగా ఈ రోజు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కాకుండా కేవలం మరి కొంతమంది ఓటు బ్యాంక్ కోసం, కొంతమంది మభ్య పెట్టుకోవడం కోసం, బెప్పించుకోవడం కోసం ఆ కనీసం స్ట్రక్చర్స్ లో కూడా టూమ్స్ పెట్టడం చాలా బాధాకరంగా అధ్యక్ష. అదే కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగంలో పేరా 10 నుంచి 19 వరకు అధ్యక్ష వ్యవసాయం గురించి, వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పునాది అనే టైటిల్ కింద అన్ని అబద్ధాలే చెప్పించేది అధ్యక్ష. రైతులందరికీ రుణమాఫీ అమలైనట్టుగా మరి ఎకరానికి 12,000 చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంది కదా అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాస్తవాలు మరి ఏంటో ఒకసారి మరి చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. కనీసం ఈ రాష్ట్రంలో రుణమాఫీ పేరు మీద దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించి దాదాపు 40% మంది రైతులకు ఈరోజు రుణమాఫీ జరగకుండా రైతులంతా ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు మాత్రం ప్రసంగంలో 100% మేము రుణమాఫీ చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేయడం అంటే ఇది నిజంగా సిగ్గు చేయడం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.